ఆచి చికెన్ మసాలా. మేడ్చల్ జిల్లా బోడుపల్లో రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమితి ఆధ్వర్యంలో వక్ఫ్ బాధితులు ధర్నా చేపట్టారు. వీరికి బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. 2018లో జీవో నెంబర్ 6A రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో రిజిస్ట్రేషన్లు ఆపేశారు. సుమారు 300 ఎకరాల్లో ఇండ్లు నిర్మించుకున్నప్పటికీ వాటికి రిజిస్ట్రేషన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. దాదాపు 10,000 కుటుంబాలు రిజిస్ట్రేషన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని బాధితులు వేడుకుంటున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని బాధితులు హెచ్చరించారు. మొదలు పెట్టాము. ఇంతకు ముందు 2018 కి ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయేవి లేవు. సడన్ గా 2018 నుంచి ఆగిపోయాయి. మేము ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. ఎందుకు ఆగాయి అని చెప్పేసి రియాజుద్దీన్ అనే ఒక వ్యక్తి ఎస్ఆర్ఓలో ఒక లెటర్ ఇచ్చి 6A జీవో నంబర్ 6A ఇది ఆగిపోవాలి అని చెప్తే ఆ జీవోని బేస్ చేసుకుని 1989లో వచ్చిన బేస్లెస్ జీవోని బేస్ చేసుకుని రిజిస్ట్రేషన్స్ ఆపారు. 2018లో 22A ప్రకారం మొత్తంగా ఆపేశారు. ఇప్పుడు మేము వాళ్ళకి అదే కోరుకుంటున్నాం. మీకు జీవోకి ఆధారం లేదు. ఈ 300 ఎకరాలు 10,000 కుటుంబాలు న్యాయబద్ధంగా ఎస్ఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంఆర్ఓ రికార్డ్స్ చెక్ చేసుకుని కలెక్టర్ దగ్గర అన్ని ప్రూఫ్స్ తీసుకుని మేము వచ్చాము. ఇప్పటికీ మేము కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రతి ఒక్కరిని కలిసాము. మా విన్నపం ఇచ్చాము. కలెక్టర్ కూడా సీసీఎల్ఏకి లెటర్ ఇచ్చాడు. వీళ్ళది న్యాయంగా ఉంది, సీసీఎల్ఏలో తీసేయమని. కానీ ఇంకా కూడా అది తీయట్లేదు. దయచేసి మీ మీడియా తరఫున మేము విన్నపించుకుంటున్నాము. తొందరలో మా రిజిస్ట్రేషన్స్ పునరుద్ధరించడానికి సీఎం వరకు తీసుకెళ్ళండి, స్టేట్ వరకు తీసుకెళ్ళండి. మేము 2018 నుంచి మా దగ్గర రిజిస్ట్రేషన్స్ ఆపేశారు. అప్పుడే ఇక్కడ బోడుపల్లో సుమారు 35 సర్వే నెంబర్లో అందరూ ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. తర్వాత అర్థంతరంగా రిజిస్ట్రేషన్ ఆపేశారు. కానీ గ్రామ పంచాయతీగా, మున్సిపల్ కార్పొరేషన్గా ఎదిగింది ఈ గ్రామం బోడుపల్లు. తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపారు. కొన్ని వేల కోట్లు ప్రభుత్వం ఇక్కడ వినియోగించింది. కాబట్టి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట, నేను ప్రభుత్వంలోకి రాగానే నిషేధం తొలగిస్తానని చెప్పారు. వారి వాగ్దానాన్ని మేము గుర్తు చేస్తున్నాం. వారి వాగ్దానం వారికి గుర్తు చేయాలంటే మీడియానే కావాలి. కాబట్టి దానికోసం ఇవాళ తులసి తీసాం. ఈ మీడియా ద్వారా వారి యొక్క వాగ్దానం గుర్తు చేయండి, చేసి మమ్మల్ని అందరినీ కూడా పునరుద్ధరించండి, రిజిస్ట్రేషన్ పునరుద్ధరించండి, అందరికీ సహాయం చేయండి. ఈ 10,000 కుటుంబాలని మళ్ళీ సస్యశ్యామలంగా హాయిగా ఉండేట్టుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వాన్ని కోరుతున్నాను. న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.